ముంబైలో గేట్వే ఆఫ్ ఇండియా సమీపంలోని తీరంలో ఘోర బోటు ప్రమాదం జరిగింది. దాదాపుగా 114 మంది ప్రయాణికులతో వెళుతున్న ఫెర్రీ బోట్ను స్పీడ్ బోట్లు ఢీకొట్టింది. దీంతో ప్రమాదవశాత్తు ఫెర్రీ బోటు మునిగిపోయింది. సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగిన ఇండియన్ కోస్ట్ గార్డ్స్ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. దాదాపుగా 101 మందిని సురక్షితంగా రక్షించారు. ఇక 13 మంది మృతదేహాలు కూడా వెలికి తీశారు. ఇక ఘటనపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. రైట్, ముంబైలో గేట్వే ఆఫ్ ఇండియా సమీపంలో తీరంలో ఘోర బోటు ప్రమాదం జరిగింది. దాదాపుగా 114 మంది ప్రయాణికులతో వెళుతున్న ఫెర్రీ బోటును స్పీడ్ బోటు ఢీకొట్టింది. ఇక దీంతో ప్రమాదవశాత్తు ఫెర్రీ బోటు మునిగిపోయింది. సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగిన ఇండియన్ కోస్ట్ గార్డ్స్ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. దాదాపుగా 101 మందిని సురక్షితంగా రక్షించారు. 13 మంది మృతదేహాలు కూడా వెలికి తీశారు. ఇక ఈ ఘటనపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ये बोट है ना, यहाँ पे पलटी हुई है। गेटवे से एलिफेंटा जाती है ना, ये ब्रेकिंग न्यूज।